ఎవరైతే ఈ విజయ్ ఉన్నాడో కెమెరాలు పెట్టాడు లేదా పెట్టించాడు అతని గర్ల్ ఫ్రెండ్ చేత బతిమాలో బ్లాక్మెయిల్ చేసో ఆ అమ్మాయివి ఆల్రెడీ రూమ్ లో వీడియోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నీ వీడియో బయటకు వెళ్ళకూడదు అంటే నువ్వు ఈ పని చేయాలి అని 28 కెమెరాలు పెట్టించాడని అమ్మాయిలు ఏదైతే హాస్టల్ అమ్మాయిలు ఆరోపిస్తున్నారో ఆ ఆడియో విన్నారో అసలు ఎంత బాధేసింది. రెడిక్యులస్ అసలు. అంత దారుణంగా పిల్లలు ఏడ్చేటువంటి దౌర్భాగ్యపు సమాజాన్ని ఎందుకు సృష్టించుకున్నాము అందరం కలిసి ఇలాంటి ఇలాంటి పెర్వర్ట్ నా కొడుకుల్ని ఇంకా కూడా దాయడానికి ఇంకా కూడా ఇందులో ఏమీ జరగలేదని ఆ కాలేజ్ పరువు కోసం కష్టపడుతున్నారు. కాలేజ్ సెలవులు ఇచ్చేసి హాస్టల్స్ కి ఇంటికి పంపించేస్తున్నారు పిల్లల్ని. అంటే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోమని పేరెంట్స్ కి ఫోన్లు చేస్తున్నారు. మీ పేరెంట్స్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎంత దరిద్ర కొట్టినా కొడుకులు చూడండి అసలు. వీళ్ళకి కావాల్సిన అల్టిమేట్ గా కాలేజ్ పరువు పోకూడదు. వాళ్ళు పెట్టిన ఎన్ని కోట్లు పెట్టి ఉంటారు అవి పోకూడదు. ఇప్పుడు పరువు మొత్తం పోయింది. ఎవడు జాయిన్ అవడు కాబట్టి ఇంకా పరువు పోకుండా డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు 10 రోజుల క్రితం పిల్లలు కంప్లైంట్ ఇస్తే నిజంగా చర్యలు తీసుకుని ఉంటే దమ్ముండి చర్యలు తీసుకుంటే పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇదే కాలేజీలో జాయిన్ చేయండి, మా పిల్లల విషయంలో ఇట్లా జరిగితే ఎంత అద్భుతంగా డీల్ చేసింది మేనేజ్మెంట్ అని. సిగ్గు శరం లేకపోతే సరే అదో బతుకు. కాలేజ్ సెలవులు ఇచ్చేసి ఇంటికి పంపిస్తున్నారంటే బలవంతం ఫోన్ చేసి మరి పేరెంట్స్ మీ వచ్చి ముందు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి లేకపోతే టీసీ ఇచ్చేస్తాం మీ పిల్లలకి బెదిరిస్తున్నారంటే ఎంత చిచ్చి ఎంతగా నేసి ఉంటుంది అసలు. అయితే వీడు ఆ, అంటే మనకు వస్తున్న ఇన్ఫో ఏంటంటే వీడు ఆ ఓయో రూమ్ లోనో ఎక్కడో ఈ అమ్మాయితో కలిసి ఎవరైతే సీసీ కెమెరాలు పెట్టిందో ఇతని గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేసి ఆ వీడియోలు గొప్పగా చూపించుకున్నాడంట. ఆ కాలేజ్ లో ఈ గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎప్పటి నుంచి కూడా ఒక బ్యాడ్ నేమ్ ఉన్నది. ఏంటంటే కాలేజ్ మానేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకుంటా ఉంటారు, మరువాన తాగుతారు, గంజాయి కొడతారు అనేటువంటి ఒక రూమర్ ఉంది. చాలా మంది అంటారు ఈ మాట. నాకు బాగా క్లోజ్ వ్యక్తి కూడా ఆ కాలేజ్ చదివాడు, అతను చెప్పింది ఇదంతా. సో ఇట్లా ఒక సీనియర్ బ్యాచ్ ఇతను 4th ఇయర్ సీనియరే కావచ్చు కానీ ఇంతకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా సూపర్ సీనియర్స్ అవుతారుగా వాళ్ళు. జనరల్ గా మా కాలేజ్ లో కూడా ఎట్లా ఉండేదంటే మాది సిఎల్ ఉండే కాలేజ్. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మా మా డిగ్రీ అయిపోయి సిఎల్ చదువుతూ ఉండేవారు కొంతమంది పైన. మేము ఎంత సీనియర్స్ థర్డ్ ఇయర్ కి వచ్చినా వాళ్ళ డామినేషనే ఉండేది సూపర్ సీనియర్స్ కింద. సో అట్లాగా ఈ సూపర్ సీనియర్స్ ఎవరైతే వీడు ఫోన్ తీసుకోవటమో లేకపోతే వాళ్ళ ఫోన్ లో డేటా దొంగలించడమో చేసేసరికి ఇక వాళ్ళ ఉచ్చులో వీడు పడ్డాడు. వీళ్ళందరూ ఉచ్చులో అమ్మాయి పడాల్సి వచ్చింది. నువ్వు ఆ ఆ యొక్క హాస్టల్లో కెమెరాలు పెట్టి మాకు వీడియోలు పెట్టాల్సిందే. ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా ఇంత హడావిడి ఇంత ఎందుకు చేశారంటే వీళ్ళు కొట్టే గంజాయి కోసం, వీళ్ళు సాధించేటువంటి డ్రగ్స్ కోసం. వీటిని ఈ డ్రగ్స్ అనేవి మాకు ఎక్కాలి, ఈ డ్రగ్స్ కొనుక్కోవాలి మేము. డ్రగ్స్ కొనుక్కోవాలంటే మాకు డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మాకు డార్క్ వెబ్ లో ఈ వీడియోలు అమ్మాలి. అది డార్క్ వెబ్ అంటే పెద్ద ఏం ఉండదు. అది వేరే కాలేజ్ అబ్బాయిలకు అమ్మొచ్చు, లేకపోతే సీక్రెట్ ఫోల్డర్ లో అమ్ముతారు అది ఇచ్చేటప్పుడు. టెలిగ్రామ్ లాంటి ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి సేవ్ కాని. ఇప్పుడు టెలిగ్రామ్ ఉందనుకోండి, టెలిగ్రామ్ లో మీరు నేను ఒక సీక్రెట్ చాట్ పెట్టుకుంటే అసలు ఆ చాట్ ఎప్పటికీ ఎవరికి కనిపించదు. అందులో మనం ఎంత డేటా అయినా పంపించుకోవచ్చు. అట్లా ఉంటది. ఎన్క్రిప్టెడ్ ఉంటది మొత్తం. రేపు పొద్దున్న పోలీస్ ఎంక్వైరీలో కూడా అది కనిపించదు. సో అట్లాంటి ఇంకా వేరే యాప్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్ మనకు తెలిసినవే. కానీ ఇంకా చాలా చాలా ఏవో యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా పంపిస్తున్నారంట. అయితే ఒక్కొక్క వీడియోని ఇతను ఏ ప్రైస్ కి అమ్మేవాడు అంటే ప్రైస్ కి అమ్మటం కాదు, బంచ్ ఆఫ్ వీడియోస్. అంటే ఒక పిల్ల అట్లా వచ్చి కామన్ బాత్రూమ్స్ కదా అక్కడంతా రూమ్స్ ఉంటాయి ఉండే రూమ్స్. ఇక్కడంతా కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ కాదు కదా. హాస్టల్స్ లో అట్లాగే ఉంటాయి, మరి మా హాస్టల్ కూడా అట్లాగే ఉండేది. సో అక్కడ వచ్చినటువంటి అమ్మాయి నైట్ నైట్ నిద్రపోయి లేచిన బట్టలతో వచ్చి బట్టలు మార్చుకుని బట్టలు ఇప్పేసి వాష్రూమ్ లో స్నానం చేసి కాలేజ్కి వెళ్ళే బట్టలో ఇంకో బట్టలో వేసుకుని బయటకు వస్తుంది. అట్లా ఒక అమ్మాయి వెళ్ళొచ్చింది. అట్లాగా దాదాపు ఒక బాత్రూమ్ లో 10 మంది వరకు స్నానం చేసి వస్తారు కదా కాలేజ్ టైం అయిపోతున్న టైంలో. అట్లా 28 బాత్రూమ్లు, 28 కెమెరాలు, 10 మంది 10 మంది చొప్పున దాదాపు అట్లా 300 మంది యొక్క వీడియోలు. మళ్ళీ ఒక రోజు 2 రోజులు కాదు, అట్లా 2 నెలల పాటు. సో ఇట్లా ఎవ్రీ బాత్రూమ్ సంబంధించినటువంటి ఒక వీడియో ఒక హార్డ్ డిస్క్ లోనో ఒక పెన్ డ్రైవ్ లోనో పెట్టడం. ఆ పెన్ డ్రైవ్ దే యూస్ టు ఎక్స్చేంజ్ ఫర్ డ్రగ్స్ అండ్ గంజాయి, మరువానా, బంచ్ ఆఫ్. డ్రగ్స్ అయితే కొంచెం వస్తాయి, మరువానా అయితే ఎక్కువ. ఈ గంజాయి లాంటిది అయితే ఇదంతా కూడా డిస్కషన్ పాయింట్ తప్ప ఇక్కడ మనకి సాలిడ్ ప్రూఫ్ అది ఇంకా లేదు. మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయి. హోమ్ మినిస్టర్ వెళ్లాల్సి ఉంది, మరి ఆవిడ ఎప్పుడు వెళ్తారో నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంత ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? అంతమంది ఆడపిల్లలు రోడ్డు మీద ఎక్కి ఎంత గొడవ చేస్తున్నా కూడా అట్లా సైలెంట్ గా ఏపీ హోమ్ మినిస్టర్ ఎందుకున్నారు నాకు అసలు అర్థం కాదు. నాకు చాలా షాక్ అయింది. డిప్యూటీ సీఎం అన్ని కబుర్లు చెప్పి ఎలక్షన్ ముందు ఈ క్షణానికి వెళ్లకుండా ఆయన వన మహోత్సవం అనేది చేసుకున్నాడు. రేపు చేసుకోవచ్చు అది. వనం ఎక్కడికి వెళ్తే చెట్లు అక్కడే ఉంటాయి. అనేది వరలక్ష్మి వ్రతం అన్నారు పెట్టప్పుడు, అది కూడా ఎల్లుండి చేసుకోవచ్చు. అమ్మవారి
ఏం ఫీల్ అమ్మవారు సంతోషపడద్దు ఇంకా ఇలాంటి పనులు చేస్తే. మరి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కాదు. ఏపీ ఎక్స్ సీఎం ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడో, ఈ కొంపలు మునిగిపోతున్నట్టు ప్రపంచం బద్దలైపోతుంటే ఫీల్ అయిపోతాడు. మరి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కాదు. ఏపీ సీఎం ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కాదు. ఎవరి కాళ్ళు మాకేం సంబంధం, అసలు జరుగుతున్నట్టే మాట్లాడాలి మీడియా వాళ్ళు తప్ప. ఎక్కడా కూడా స్టూడెంట్స్ కి సమస్య వచ్చినప్పుడు ముందు నిలబడాల్సింది నాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆడపిల్లలందరూ అంత ఇబ్బంది పడుతున్నారు. ఏపీ హోప్ మినిస్టర్ ఆవిడ లేడీ, చాలా మంచి వ్యక్తి కూడా. ఆవిడ టీచర్, పైగా ఆవిడ చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఎమోషనల్ పర్సన్, చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు థింగ్స్. కానీ ఆవిడ ఎందుకు వెళ్ళదు నాకు అర్థం కాల. అందరూ కూడా ఈ అమ్మాయి ఎవరో ఢిల్లీ, ముంబై అమ్మాయి ఉంది కదా, జత్వాని ఎవరు, ఆ అమ్మాయి గోల్లో ఉన్నట్టున్నారు వీళ్ళంతా, తెలుగుదేశం వాళ్ళందరూ. మరి వైసీపీ వాళ్ళు ఆ అమ్మాయి నుంచి తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. మొత్తానికి కాలేజ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు. అయితే వీడి పెన్ డ్రైవ్ లో డైలీ ఆ వీడియోస్ పట్టుకొచ్చి దే యూస్ టు ఎక్స్చేంజ్ పెన్ డ్రైవ్స్ ఫర్ డ్రగ్స్ అనేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ అయితే వినిపిస్తుంది. డబ్బులకే కాదు, ఏకంగా డ్రగ్స్ కోసమే వీడియోస్ డైరెక్ట్ గా ఇచ్చేసేవాడు. ఆ డ్రగ్ పెడ్లర్స్ తీసుకెళ్లి దాన్ని వేరే చోట అమ్ముకునేవారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. కానీ మొత్తం మీద హోల్ ఆన్ ఏ హోల్ ఇది చాలా డెవస్టేటింగ్ థింగ్. ఒక పక్క అందరూ కలిసి ప్రొటెస్ట్ చేసి కష్టపడి దీని మీద ఫైట్ చేస్తుంటే ప్రభుత్వం సపోర్ట్ లేదు, ప్రతిపక్షాల నుంచి సరైన సపోర్ట్ లేదు. ఎంతసేపు సోషల్ మీడియాలో వైసీపీ కుక్కలు, టీడీపీ కుక్కలు, జనసేన కుక్కల గోల ఏంటంటే ఆడు పవన్ కళ్యాణ్ ఫ్యాను, కాదు ఆడు జగన్ ఫ్యాన్. ఇది కొంతమంది ఏమో ఇది డైవర్షన్ చేస్తున్నారు అనేసి కొందరు, ఇదేమో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటి నుంచి జరుగుతోంది ఇదంతా, కాబట్టి జగన్ తప్పు. చంద్రబాబు నాయుడు సీఎం గా ఇప్పుడే వచ్చాడు కాబట్టి చంద్రబాబు తప్పు. ఎంతసేపు అవతల వాళ్ళ మీద తోసేయడం. మీ చెల్లో మీ అక్క అక్కడ ఉంటే తెలుస్తుంది రా జీ నొప్పి. ఏది పడితే అది మాట్లాడుతాం, మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ.